అక్షయ్ తాగేసి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి ఇదంతా అని చెప్పేసి అయితే తనని పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నన్ను వదిలో, నువ్వు నన్ను పట్టుకోవద్దు అని చెప్పేసి అయితే తన చేతుల్లో నుండి విడిపించేసుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నాకు అర్థమవుతుంది, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావటం లేదు. ఆ భరత్ గాడు నా తమ్ముడు లాంటివాడు అన్నావు, కానీ వాడు నీ తమ్ముడు కాదు అని చెప్పేసి అయితే అవనిని అవమానిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మీకు అసలు విషయం ఏంటో నేను చెప్తాను వినండి. భరత్ నా తమ్ముడు లాంటివాడు కాదు, భరత్ నిజంగానే నా తమ్ముడు, అలాగే నాకు అమ్మ కూడా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇదొక నాటకమా, ఇదొక నాటకం ఆడుతున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మీరు నమ్మటం లేదు కదా, నిజంగానే నాకు ఒక అమ్మ ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం క్లాప్స్ కొడుతూ, ఓహో ఎంత చక్కగా అల్లుతున్నావో నీ ప్లాన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు నమ్మకపోవటంతో అక్కడ ఉన్న అవని అయితే సరే మీకు మా అమ్మను కూడా చూపిస్తాను రండి నాతో అని చెప్పేసి అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కూడా అవని ఏం చెప్తుందో తెలుసుకుందామని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో లోపలికి వచ్చి ఆ బెడ్ మీద చూపిస్తూ ఉంటుంది, ఇదిగోండి ఈవిడే మా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆ బెడ్ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి అమ్మ ఇక్కడే కదా ఉండాలి, ఇక్కడ లేదేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, నువ్వు చూసావా నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతున్నావో ఇప్పుడే తెలిసిపోతుంది, నువ్వు పెద్ద నాటగత్తివి అని చెప్పేసి అయితే అవనిని తిడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.